మేడం చెప్పండి మేడం మీ చంద్రగారితో మీ ఎలా ఉంటుండే మీరు? చాలా బాగుంటుంటే. ఎన్ని రోజులు అయింది సార్ చంద్రగారు మీ ఇంటికి వచ్చి? చందు మొన్న ఆమె పవిత్ర చచ్చిపోయినాక 3 రోజులకు వచ్చేసిండు సావు కాగానే. సావు కాగానే వచ్చేసిండు. ఒకరోజు ఇంట్లో ఉన్నాడు. ఆడికెంచి తెల్లారి పోయిండు. ఒక దోస్తు ఇంట్లో తాగిండు పన్నాడు. ఆడికెంచి ఏదో ఇంటర్వ్యూ పోతాను పోయిండు. ఎల్ఐసి కోసం అన్న దేనికోసమో పోయిండంట. దానికోసం పోయి వాళ్ళ చెల్లె కాల్ చేస్తే వస్తుంది అయిపోయినాక అన్నాడంట. అది ఇంకా ఎందుకు రాలేడు కదా అని మేము ఫోన్ చేస్తున్నాం అందరికీ. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. అయితే వాళ్ళ దోస్తులని ఇద్దరిని పంపించింది. పంపిస్తే ఆ టైంకు డోర్ పెట్టుకున్నాడంట ఆయన. డోర్ పెట్టుకున్నాడు అక్కడ పవిత్ర దగ్గర. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అప్పుడు ఉందరు కదా అక్కడ. అక్కడ జరిగిందంట. మాకు ఎట్లా అంటే ఇక్కడ నుంచి పిల్లలు వెళ్ళిరు కదా, దాని వలన తెలిసింది రాత్రి. అంటే పవిత్ర గారితో ఎట్లా ఉంటుండే అతను? ఏమో తెలియదు. ఇంకా వాళ్ళు సపరేట్ ఉంటారు కదా, నా దగ్గర ఉండరు. భార్య భర్తలు వాళ్ళు సపరేటే, నేను సపరేటే. ఎవరి సంసారాలు వాళ్ళే. ఆయన సీరియల్లో చేస్తాడు. మనం అవన్నీ ఎందుకు అడుగుతా? ఆయన మంచోడే, చాలా బాగా చేస్తుండే. ఇంకా మంచిగా ఆమెతో ఏందో అట్లా. అంటే పవిత్ర గారు చనిపోయిన తర్వాత మరి ఎట్లా ఉండే? రాలేడు ఇంకా పవిత్ర చచ్చిపోయినాక ఇలాగా మాట్లాడలేడు ఆయన నాతోని. ఏం చెప్పలే నాతోని. పిలుస్తుంటేనే రాలేడు ఆ రోజు. అంతేనే, మాటనే మాట్లాడలేడు నాతోని. అంతే.